ప్రశాంతమైన ఉదయం. రాజభవనపు అందమైన ప్రాకారాల్లో రాణి తన భర్తతో కలిసి నడుస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. రాజసం ఉట్టబడే రథం మీద రాణి కవల సోదరి కోటలోకి అడుగు పెడుతుంది. చూడడానికి రాణిలాగే ఉన్న ఆమె కళ్ళల్లో క్రూరత్వం, పెదవుల మీద కుటిలమైన నవ్వు దాగి ఉన్నాయి. చీకటి పడిన వేళ ఆ సోదరి రాణిని చూస్తూ అసూయతో రగిలిపోయింది. తనని ఎలా అయినా చంపాలని ప్రయత్నించి రాణికి మందు కలిపి ఇచ్చింది. అది రాజుతోనే ఇచ్చేలా చేసింది. కొంచెం సేపటికి రాణికి అందులో ఏదో కలిసింది అని అర్థమైంది. అయినా రాజు ఇచ్చాడు కాబట్టి ఆమె తాగేసింది. వెనకాల నుంచి చూస్తూనే ఉంది ఆ కమల సోదరి. తను అనుకున్న పన్నాగం నిజమైపోయింది. ఇక రాణి శిలలా మారిపోతుంది. ఆమె అక్క ఎంతో ఆనందంగా ఉంది. శబ్ద అరణ్యం. మంచు కురిసే అడవిలో రాణి శిలా విగ్రహం ఒంటరిగా ఉంది. ఆమె చేతుల మీద పాకుడు పట్టి తీగలు అల్లుకుపోతాయి. ఒక మూగ వేదన అడవిలో వినిపిస్తున్నట్టు ఉంటుంది. పవిత్ర గజరాజు అడవిలో తిరుగుతున్న ఒక పవిత్రమైన ఏనుగు ఆ విగ్రహం దగ్గరకు వస్తుంది. ఆ రాయిలో ఉన్న రాణి ఆత్మను అది దివ్య దృష్టితో గుర్తిస్తుంది. ఈశ్వర ప్రార్థన చేస్తుంది. ఆ ఏనుగు తన తొండాన్ని ఆకాశం వైపు ఎత్తి గంభీరంగా గింకరిస్తుంది. ఆ శబ్దం అడవి అంతా మారుమోగుతూ ఈశ్వరా అని పిలిచినట్టుగా ఉంది. ఏం తెలియని రాజు రాణి ఎక్కడికో వెళ్ళిపోయిందని తన చెల్లిని పెళ్లి చేసుకుని చెల్లితోనూ ఆనందంగా ఉండడం మొదలుపెట్టాడు. రాణి పన్నాగం నిజమైంది. దుష్టులు ఎక్కువ కాలం ఉండలేరనేది మళ్ళీ రుజువైంది. పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆ మహారాణిని శిల నుంచి మామూలు మనిషిగా తయారు చేశాడు. ఆమెకు శాపవిముక్తి కలిగించాడు. కోటలో ఉన్న రాజుకు శివుడు ఒక దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. ఆ కవల సోదరి చేసిన ద్రోహం రూపంలో పొగలో అతనికి సృష్టంగా కనిపిస్తుంది. దుష్టురాలికి శిక్ష నిజం తెలిసిన ఆ రాజు కవల సోదరిని రాజభవనం నుండి వెళ్ళగొడతాడు. భారీ వర్షంలో ఆమె ఒంటరిగా అడవిలోకి పారిపోతుంది. దుష్టులను దేవుడు వెంటనే శిక్షించకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో వచ్చి తప్పకుండా శిక్షించి వెళ్తాడు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.